నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. ప్రభుత్వాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం, పార్టీ కోసం సమర్థవంతంగా పనిచేసే వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు 20,000కు కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం రైతులతో కలిసి సిపిఎం శ్రేణులు సోమవారం మిర్చి యార్డుని సందర్శించారు. అనంతరం శ్రీనివాసరావు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మాట్లాడారు. పల్నాడు, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావటం లేదని, గత ఏడాది కన్నా ఈ ఏడాది ధరలు సగానికి సగం పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. క్వింటాలు 11,781 రూపాయల ధర కన్నా తగ్గితే ప్రభుత్వం సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం సరికాదని చెప్పారు. గత ఏడాది గరిష్టంగా క్వింటాల్కి 28,000 లభించగా ఈ ఏడాది గరిష్టంగా 13,500 మాత్రమే వస్తుందని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డుకి పొద్దున్నే వేలం జరిగేటువంటి ధర ఫైనల్ చేసే టైంకి 7-8 గంటల మధ్య నేను, రాష్ట్ర రైతు నాయకులు కేశవరావు గారు, పార్టీ నాయకులు నేతాజీ గారు, నళినీకాంత్ గారు, అజయ్ కుమార్ గారు, మేమందరం కలిసి మార్కెట్ యార్డు సందర్శనకి వెళ్ళాం. రైతులతో మాట్లాడాం, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడాం, వ్యాపారస్తులతో మాట్లాడాం, అధికారులతో కూడా మాట్లాడాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గొప్ప స్కీమ్ ప్రకటించామని 11,781 రూపాయల కన్నా తగ్గితే మేమే కొంటామని చెప్పి ప్రకటించిన స్కీముని చూసి రైతులు నవ్వుతున్నారు. ఇది హాస్యాస్పదం. అసలు 11,781 ఏమిటిది? అంతకన్నా తక్కువ అయితే వాళ్ళు జోక్యం చేసుకోవటం ఏమిటి? ఇది చాలా మోసపూరితమైనటువంటి, రైతులను దగా చేసేటువంటి స్కీము. అందులో కూడా కనీస మద్దతు ధర కాదు, ఇది పిఎం ఆశా పథకం. అంటే వ్యాపారస్తులు కొన్న దాని మీద వీళ్ళు తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూని అయ్యి కొనే రేటు కూడా కాదు, తర్వాత వాళ్ళు ఇస్తారట. తేడా 11,800 తక్కువ కొంటే 500, 100 తేడా వస్తే అది వాళ్ళు అకౌంట్లో, అది ఎవరికి వేస్తారు, ఎక్కడ ఎంతమందికి వస్తుందో అది వేరే విషయం. అసలు స్కీమే ఒక దగాకోరు స్కీమ్ అది. మేము ఇప్పుడు రైతులతో మాట్లాడిన దాని మీద వచ్చినటువంటి కొన్ని ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు 4 జిల్లాల రైతులు వచ్చారు. నిన్నే మొత్తం తీసుకొని వచ్చారు. సగటున పోయిన సంవత్సరం 20,000 క్వింటాల్కి 20,000 సగటున రేటు వచ్చింది. హైయెస్ట్ 28,000 వచ్చింది. ఈ సంవత్సరం సగటు రేటు మొన్న 21వ తేదీ, 21వ తేదీ ఈరోజు కూడా చూస్తే సగటు రేటు 9,000కు మించి లేదు. అయితే మ్యాక్సిమం రేటు 13,500 ఉంది. వ్యాపారస్తులు చెప్పింది ఏంటంటే 1000 కిట్టీలు, మన బస్తా టిక్కీలు తెస్తే, 1000 టిక్కీలు తెస్తే అందులో ఒక 40-50 మధ్య వాటికి 13,500 ఇస్తాం. ఆ రేటు క్వాలిటీ ఉంది, బెస్ట్ క్వాలిటీ అని వాళ్ళు చెబుతున్న క్వాలిటీ. మిగతా అన్ని కూడా 10,000, 9,000, లో క్వాలిటీకి అయితే 4,000. ఈ అన్నీ వాళ్ళు చెప్పిన ప్రపోర్షన్ మీద లెక్కేస్తే, హై క్వాలిటీ లో క్వాలిటీ ప్రపోర్షన్ లెక్కేస్తే యావరేజ్ 9,000 వస్తున్నది. అంటే క్వింటాల్కి 15,000 ఖర్చు అవుతుంది. ఎకరాకి 2 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ సంవత్సరం, గత సంవత్సరం రేటు బాగున్నందువల్ల రైతులు ఎక్కువ లీజు కూడా, కౌలు ఎక్కువ కూడా పెరిగింది. ఎక్కువ మంది కౌలు రైతులు ఈ 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతుంటే 15,000 సగటున ఖర్చు అయితే మేము 11,781 తక్కువ అయితే కొంటామని ప్రభుత్వం అంటే దీన్ని ఏమనాలి? హాస్యాస్పదం అని కాక. వాళ్ళకి యావరేజ్ అని అది కూడా రావట్లేదు. 9,000 పోనీ ప్రకటించేశారు. ఈరోజు 9,000 యావరేజ్ ఉన్నది. గవర్నమెంట్ ప్రభావం ఏమైనా కనిపిస్తుందేమని అక్కడికి వెళ్తే ఒక అధికారి లేడు, ఒక సంస్థ లేదు, రైతులు చెప్పేవాళ్ళు లేడు, ఏమీ లేదు. అసలు అక్కడ స్పందనే లేదు. మార్కెట్కి వాళ్ళు చేసిన ప్రకటనకు సంబంధం లేదు. అని మరి ఎందుకు ప్రకటించినట్టు? మార్కెట్ మీద ప్రభావం చూపకుండా ఎందుకు ప్రకటించినట్టు వాళ్ళు? అందుకని ఇదంతా కూడా ఈ స్కీము దగాకోరు స్కీము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక్కొక్క రైతు 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఎకరాకి నష్టపోతున్నాడు. ఎందుకంటే ఇది మినిమం ధర లేదు. లాస్ట్ ఇయర్ 20,000 వచ్చింది, ఈ సంవత్సరం 9,000, 11,000 తేడా ఉంది. వాళ్ళు 11,781 అనేది ఆ తేడా కింద ఇస్తే సరిపోద్ది.
ఆ రేటు కొనే రేటు కాకుండా తేడా రేటు కింద గవర్నమెంటే కానీ చేస్తే సరిపోద్ది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే సోమవారం కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధుల్ని దారి మళ్లించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. చివరిగా ఏఐటీయూసీ నాయకుడు అరుణ్ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది. ఏదైతే 1200 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న నిధులు అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా బోర్డులో జమ చేయాలని, అలాగే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ప్రారంభించాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే మొత్తం 1200 కోట్ల రూపాయలు కూడా జీవో నెంబర్ 17ని ప్రవేశపెట్టి దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకు మార్చుకుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా 500 కోట్ల రూపాయలని మరి జమ చేసుకున్న ప్రభుత్వం అయితే సంక్షేమ బోర్డు నడపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కంపల్సరీగా సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టి మరి కార్మికుల ఓట్లు గుంజుకొని గద్దెనెక్కి 8 నెలలు గడిచినప్పటికీ 9 నెలలకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టకపోవడం అమానుషం. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన దిగుతూ ఉన్నారు. మాట ఇచ్చినటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చున్నారో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను సమీకరించి ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. అధికార పార్టీ డబ్బు ప్రభావంతో కాకుండా పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు పట్టభద్రుల్ని గెలిపించాలని జేడీఎఫ్ జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం అరండల్పేటలో అవగాహన సంస్థ జేడీఎఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనర్స్ పక్షాన వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే లక్ష్మణరావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడారు. కెఎస్ లక్ష్మణరావు గారి గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపుని భావించి జేడీఎఫ్ అలాగే అవగాహన సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా కెఎస్ లక్ష్మణరావు గారు లాంటి ఒక ప్రజానేత చట్టసభలకు వెళ్ళాలి. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అలాగే యువత ఈరోజు ఎవరికి వాళ్ళు స్వయం డెసిషన్తో ఈరోజు ఆయన గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచి ప్రచారం జరుగుతుంది. అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈరోజు పట్టభద్రులందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి గొప్ప నేత చట్టసభలో ఉంటేనే ప్రజా సమస్యల పట్ల న్యాయం జరుగుతుంది, ప్రజా సమస్యలకి రక్షణ ఏర్పడుతుంది. యువత సమస్యలకి, పట్టభద్రుల సమస్యలకి ఈరోజు ఏ సమస్యకైనా సరే ఆయనే దిక్సూచి ఆయన భావించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యం అని జేడీఎఫ్ అవగాహన సంస్థ భావించి ఈరోజు మేము మా శక్తివంచన మేరకు కృషి చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అవధానుల హరి గారు అలాగే కొండా శివరామరెడ్డి గారు సారథ్యంలో మేమంతా కూడా మాకు తెలిసినటువంటి ప్రతి పరిచయాన్ని కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటు వేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఆయన విజయానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జేడీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఉన్న వివిధ మేధావులు, ప్రజా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులని
ఈరోజు లక్ష్మణరావు గారికి మద్దతుగా లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ గీతా కేపులో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాము. మరి ప్రతి ఒక్కరూ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ పట్టభద్రుల ఓటర్లందరూ కూడా ఈ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి కృషి చేయాలని, ఇప్పుడు లక్ష్మణరావు గారి గెలుపు మన గెలుపుగా భావించి అందరూ ఈ విజయానికి తోడ్పడాలని, లక్ష్మణరావు గారు గెలిస్తే అన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి మనకు అవసరం. ఇప్పుడుకున్న ప్రభుత్వానికి 162 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఈ ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి లక్ష్మణరావు గారు కనుక గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పట్ల పోరాటానికి చాలా అవకాశం ఉంటుంది. పట్టభద్రులు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్సు అన్ని రంగాల వ్యక్తులకు సంబంధించిన సమస్యల్ని ఇప్పటికే ఆయన ప్రస్తావిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. కాబట్టి ఆయన గెలుపుని మనందరం గెలుపుగా భావించి మరి ఆయన గెలుపుకు ప్రత్యేకంగా కృషి చేయాలని, పట్టభద్రుల ఓటర్లందరూ కూడా విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు ఉపయోగించుకోవాలని, చాలా రోజుల తర్వాత మంచి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యత, నమ్మకంగా సేవలు అందించడానికి జీ టైర్స్ యోకోహామా కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీ షాన్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు ఆటోనగర్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ని యోకోహామా ఏపీ అండ్ తెలంగాణ బిజినెస్ హెడ్ అడ్వెంట్ సింగ్ చౌదరి సోమవారం అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇందులో భాగంగా జీ షాన్ మాట్లాడారు. యోకోహామా 100 ఏళ్లుగా సేవలు అందిస్తూ అంతర్జాతీయ బ్రాండ్గా పేరు గడించిందని చెప్పారు. అన్వర్ మాట్లాడుతూ జీ టైర్స్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సుహైల్ అహ్మద్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ జీ టైర్స్ యోకోహామా కంపెనీతో బ్రాండ్ కొలాబరేషన్ జరిగింది. ఇంతకుముందు బ్రిస్టోన్ ఒకటే ఉండేది. నౌ వీఆర్ డీలింగ్ విత్ 6 మల్టిపుల్ బ్రాండ్స్ అండ్ యోకోహామా విల్ బి ద ప్రైమ్ ఫోకస్ ఫర్ అస్. యోకోహామా టైర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ జపనీస్ బ్రాండ్, ఆల్మోస్ట్ 100 years పైన నుంచి ఎస్టాబ్లిష్ బ్రాండ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఎ టై విత్ యోకోహామా company, and Z Tires is always loved by our customers. So I wish everyone to visit our Z Tires and get the best in class service. Z Tires వాళ్ళకి శుభాకాంక్షలు. కొత్తగా యోకోహామా అనే బ్రాంచ్ని ఓపెనింగ్ చేసిన శుభ సందర్భంలో Z Tires వాళ్ళకి శుభాకాంక్షలు. యోకోహామా టైర్స్ ఫారెన్లో చాలా ప్రసిద్ధిగాంచిన టైర్ బ్రాండ్ ఇది గుంటూరుకి రావడం చాలా అదృష్టం. ప్లస్ ఈ టైర్ వాడిన వాళ్ళు వేరే టైర్ జోలికి వెళ్ళరు. అది అంత మైలేజ్ కానీ అరెస్ట్ అవ్వడం కానీ టైరు అలాంటి కంప్లైంట్స్ ఏం రాలేదు ఈ టైర్కి. అందుకని ఈ టైర్ చాలా ప్రసిద్ధిగాంచినది. అది మన జీ టైర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ దొరకడం చాలా అదృష్టం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని శిల్పారామం చైర్పర్సన్ మంజులారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆలపాటి సతీమణి మాధవితో కలిసి గుంటూరులో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎంతో నిబద్ధతతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పట్టభద్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఆలపాటి గెలుపు కోసం కూటమి నేతలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. అందరికీ, ప్రతి కార్యకర్తకి, నా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, పేరు పేరున మండల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ పదవి అనేది ఒక సామాన్య కార్యకర్తనైనా కానీ బాబు గారు గుర్తించి ఆ పదవి నాకు ఇచ్చారు. కానీ ఈ ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి చదువుకున్న విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ప్రభుత్వానికి గొప్ప కంపెనీలు తీసుకురావాలని తప్పకుండా మన వేరే దేశం నుంచైనా కంపెనీలు తీసుకురావాలని పోరాడుతున్నారు. ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ ఓటు నెంబరు 1 మీద ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలండి. ఈ 3 రోజులే మనకు టైం ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తెలుసుకొని
హైదరాబాదు, బెంగళూరు అట్లా కూడా ఉన్నారండి విద్యార్థులు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వినియోగించేలాగా చేయాలని నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నానండి. ఓటు వేసే విధానం అంటే ప్రతి నాయకులకి, కార్యకర్తలు కూడా ఆల్రెడీ చెప్పేశామండి. మేము ఓటు ఎలా వేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలని ఆల్రెడీ మేము చెప్పేశాము. లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం పెన్సిల్ అలాంటిది కూడా వాళ్ళ చేతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలియపరిచే విధానం కూడా పోలింగ్ కేంద్రంలో కూడా తెలియజేయమని చెప్పామండి. తప్పకుండా ప్రతి లేడీస్ అయినా, ఉద్యోగస్తులైనా అందరూ తెలుసుకొని ఓటు తెలియకపోయినా అడిగి తెలుసుకొని వేయించాలని కోరుతున్నామండి. కూటమి అభ్యర్థి, కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి విధేయతో పనిచేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ తప్పకుండా గెలిపించాలని ఆశిస్తున్నానండి. ఓటు వేసే విధానం కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇది బ్యాలెట్ పేపర్ అండి. ఇది బ్యాలెట్ పేపర్. ఫస్ట్ నెంబరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ నెంబర్లోనే మొదటి ఒక గీత గీస్తే సరిపోతుంది. ఒకటి అంకె వేసి మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.